నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు గురు పౌర్ణమి మహోత్సవ శుభాకాంక్షలు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు జ్ఞానాన్ని ప్రసాదించేవారు. గురువును సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర సమానంగా గౌరవించి పూజించడం మన సంప్రదాయంలో భాగం. ఈరోజు గురు పౌర్ణమి. ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ గురు పౌర్ణమి మహోత్సవాలతో మీ ముందుకు వస్తోంది. ఈనాటి కార్యక్రమాన్ని మనందరి చేత కూడా నిర్వహింపచేసేందుకు ఇక్కడికి విచ్చేశారు సద్గురు తత్వ ప్రచారకులు డాక్టర్ సాయి శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ సభక్తిగా సమర్పిస్తున్నటువంటి గురు పూజోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యుని కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆగమార్థంత దేవానాం గమనార్థంత రాక్షసాం ఉరుగంటారవంతత్ర దేవతాహ్వానలాంఛనం. ఓం అయం ముహూర్తః సుముహూర్తోస్తు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం ఉద్దేప్యస్వజాతవేదో భద్రనిర్గం మమ వశోగుహ్యమహ్యమావహ జీవనం చ దిశో దిశః. సాద్యంత్రపత్య సంయుక్తం మన్యునా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం ఆచమ్యా. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం హస్తం ప్రక్షాళ్య. ఓం ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః. ఓం భువః. ఓం శువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తశ్చ పితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః. మమోపాక్త యజమాస్యుపాక్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం తిథౌ వాసరః వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభాతిథౌ అస్యతో దేవదేవస్య చతుర్దశభువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లోకరక్షణార్థం గ్రామ సంరక్షణార్థం అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం చ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం సకల భక్తజనేషు సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం
శ్రీ త్రిమూర్తాత్మక స్వరూప దత్తాత్రేయ సహిత శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ దేవతార్చనం చ కరిష్యే. ఇది సువర్ణరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ దేవతాభ్యో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవత మోరసః తస్య భాజయతే హనః ఉసతేరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయధాజనః. ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. అథ పంచామృతస్నపనం కరిష్యే. ఓం ఆప్యాయస్వ సಮೇధతే విశ్వతః సోమః వృష్ణియం భవావాజస్య సంగధే. ఇది క్షీరేణ స్నపయామి. ఓం దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరహత్ ప్రణః ఆయోగుం శితారిషతో. ఇది దధినా స్నాపయామి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పుణాత్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఇది ఆజ్యేన స్నాపయామి. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్యేన సందోషదీః. మధునక్తముషోషిష మధుమత్పార్థివగుం రసః మధుద్యోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. ఇది మధునా స్నాపయామి. ఓం అభివస్త్రాసు వసనాన్యరిషాభిధేనో సుదుగాః పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ రజనో దేవసోమ. వస్త్రార్థమితి అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు. ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ దేవతాభ్యో నమః. ఇత్యుపవీతం సమర్పయామి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిఓపక్వయే శ్రియం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ దేవతాభ్యో నమః. ఇది శ్రీగంధం సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థమితి అక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. అక్షతైః పూజయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతేర్దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతో దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పత్న్యై నమో నమః. ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమో నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమో నమః. ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమో నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమో నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమో నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమో నమః. ఓం మహతో దేవస్య పత్న్యై నమో నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ దేవతాభ్యో నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ధూపం. ఓం వనస్పత్యుర్భార్దివ్యేనానాగంధైః సంయుతం ఆఘ్రేః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఇది ధూపమాఘ్రాపయామి. సాద్యం త్రివర్త్య సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ ఘోరాదివ్యజ్యోతిర్నమోऽस्तु తే. ప్రత్యక్ష దీపం దర్శయామి. నైవేద్యం. ఓం భూర్భువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన ప్రషించామి. అమృతమస్తు. అమృతోపస్థరణమసి స్వాహా.
ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పాణీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం ఫుగే ఫలైస కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలశ్రవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం హిరణ్యపాత్రం హరోః పూర్ణం దధాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగుం రాజ్యమహారాజ్యమాధిపత్యం. హిరణ్యపాత్రం హరోః పూర్ణం దధాతి కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి. నమస్కరోమి. జయ బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ గున్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. అవధూతాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాతు. ఓం సాయీశ్వరాయ విద్మహే షిరిడీవాసాయ ధీమహి తన్నో సద్గురః ప్రచోదయాతు. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఇది పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. జయ బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. గురు పౌర్ణమి మహోత్సవంలో భాగంగా అసలు గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, గురుతత్వం సకల మానవాళికి ఏం బోధిస్తుంది, ఇలాంటి అనేక విశేషాలను మా భక్తి టీవీ ప్రేక్షకులకు వివరించవలసిందిగా డాక్టర్ సాయి శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఎంతో పర్వదినం. గురు బంధువులందరూ కూడా నిరీక్షించేటువంటి ఒక శుభదినం. గురు పౌర్ణిమ అనగానే గురు భక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ గురువుల్ని పూజించుకునేటువంటి శుభదినం. ప్రత్యేకంగా ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులు అనే చెప్పాలి. భక్తి టీవీ వారు ప్రత్యేకంగా దత్తసాయి బృందావనాన్ని ఏర్పాటు చేసి మనందరికీ కూడా కన్నుల పండుగగా ఈ గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఏర్పాటు చేసి గురువులందరూ కూడా ఒకే చోట కొలువు తీరేలాగా చక్కటి వీణుల విందుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి అందరూ కూడా గురువు అనుగ్రహ వీక్షణాన్ని ఇక్కడి నుండి పొందాలని కోరుతున్నాను. ఎందుకంటే గురువు అనుగ్రహం అంత సులభంగా దొరికేది కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఒక సద్గురువు యొక్క సమాగమము కలుగుతుంది. మన జీవితంలోకి గురువు వచ్చిన తర్వాత మన జీవితం గురువు రాకముందు మన జీవితం. వీక్షిస్తున్నటువంటి 50 మంది కూడా నేను చెప్పే మాటల్లో నిజాన్ని మీకు అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువు పరిచయం కాకముందు ఎలా ఉన్నారు, గురువు పరిచయం తర్వాత ఎలా ఉన్నారు. గురువు పరిచయం అయిన తర్వాత గురు సేవ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గురు పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్ని రోజులు సేవ చేసుకోవటం ఒక ఎత్తు, ఈ గురు పౌర్ణమి రోజు సేవ చేసుకోవటం ఒక ఎత్తు. అందరు దేవుళ్ళకి పండగలు ఉన్నాయి కదా, అలాగే మన గురువుకి మన హృదయపూర్వకంగా ఈ మనసనే పుష్పాన్ని అర్పించి
వారి పాదాలకి మన జీవితాన్ని సమర్పించటమే ఈ గురు పౌర్ణమిలో ఉన్నటువంటి విశిష్టత. ఇక పౌర్ణమి అంటున్నారు, గురువు అంటున్నారు, ఈ గురు పౌర్ణమి రోజు గురువుని సేవించుకోవాలంటున్నారు. అసలు ఎందుకు మన సనాతన ధర్మంలో ఈ గురు పౌర్ణమి రోజు గురువుని ఆరాధించుకోవడం ఆనవాయితీగా వచ్చింది? మన యొక్క సనాతన ధర్మంలో మనం గురువుకి పెద్దపీట వేస్తున్నాం. తల్లి, తండ్రి, గురువు, దైవము. అంటే తల్లి తండ్రి తర్వాత గురువుకి ప్రాధాన్యతను ఇస్తున్నాం. ఎందుకని? గురువే ఈ జగత్తు మొత్తము కూడా తెలిసేలా చేసేవాడు. అందుకనే మనకి దత్తాత్రేయుల వారిని జగద్గురువు అంటారు. మన యొక్క పురాణాలను మనం పరిశీలించినట్లయితే కలియుగం ప్రారంభం కాకముందు ఉన్నటువంటి యుగాలు, ద్వాపరయుగం కానీ, త్రేతాయుగం కానీ, కృతయుగం కానీ తీసుకున్నట్లయితే మొదటి యుగంలో వచ్చినటువంటి అవతారము దత్తాత్రేయుల వారిది. తర్వాత కలియుగంలో వారు వివిధ రూపాల్లో ఇక్కడ ఆసీనులై ఉన్నట్లుగా శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీనరసింహ సరస్వతి, అక్కల్కోట మహారాజు, మాణిక్య ప్రభు, ఇలా వీరు మనకి దత్త పంచకంగా చెప్తారు బాబావారితో కలిపి. కలియుగంలో వచ్చినటువంటి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభుడు. 1320 నుండి 1351 సంవత్సరం వరకు వారు 32 సంవత్సరాలు మరి మనకి శ్రీపాద శ్రీవల్లభుని రూపంలో వచ్చి ఈ కలి ప్రభావం చేత ధర్మభ్రష్టులవుతున్నటువంటి మానవులని ధర్మ మార్గంలో మరలా పునరుద్ధరింపజేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట ప్రకారం మరలా ధర్మ సంస్థాపన కోసమే గురువు అవతరించవలసి వచ్చింది. మరి ఈ గురువులందరి గురించి, పురాణాలన్నిటి గురించి మనకు ఎలా తెలిసింది? వ్యాసుని ద్వారా తెలిసింది. వ్యాసుడెవరు? విష్ణు రూపం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి గురువు ఎవరు? త్రిమూర్తి ఆత్మక స్వరూపం అని చెప్తాము. ఆనాడు అత్రి అనసూయలకు జన్మించినటువంటి ఈ దత్తాత్రేయుని యొక్క అవతారంగా మనం భావిస్తూ ఉన్నాం. మనం ఏదైనా నమ్మాలంటే ఒక శాస్త్ర ప్రమాణం కావాలి. మనం ఈ రోజుల్లో అయ్యా ఈయన గురువు అని చెప్తే నమ్మేటువంటి పరిస్థితిలో ఎవరు లేరు. కానీ ఇక్కడ మన ఎదురుగా ఉన్నటువంటి దత్తాత్రేయుల వారు త్రిమూర్త్యాత్మక స్వరూపం అని మనం తెలుసుకున్నాం. త్రిమూర్తులు ముగ్గురు కూడా వచ్చి అనసూయామాత దగ్గరికి వచ్చి ఆమెను అనుగ్రహిస్తే ఆ త్రిమూర్తులే మరలా దత్తాత్రేయుని రూపంగా వచ్చారు అని మనం పురాణాల్లో చదువుకున్నాం. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు మనకి? వ్యాస భగవానుల వారు చెప్పారు. ఆ వ్యాసుడు రచించినటువంటి ఈ పురాణాల ప్రకారం మనం ఈ యొక్క ఇతిహాసాలలో ఉన్నటువంటి ఇతివృత్తాన్నంతా మనం తెలుసుకొని జ్ఞానాన్ని పొందడానికి మూలమయ్యాడు. కాబట్టి ఆ వ్యాస భగవానుడు జన్మించినటువంటి ఈ తిథిని, అంటే మనకి ఒక దారి చూపించినటువంటి వాడు. మనకు అంతకుముందు దత్తాత్రేయుడు పరిచయం లేదు. అసలు దత్తాత్రేయుడు గురించి చెప్పినటువంటి వాడు వ్యాసుడు కదా. ఈ పురాణాలన్నీ కూడా వారి ద్వారా కదా మనం తెలుసుకుంది. అందుకని ప్రథమ స్థానంగా మనకి జ్ఞానాన్ని చూపించాడు. కాబట్టి ఆ వ్యాస భగవానుణ్ణి గౌరవిస్తూ, అంటే ఇక్కడ ఒక గురువుని గౌరవించాలి, గురువు ద్వారానే మనం జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము అని ఆ గురువుని పూజించుకోవడానికి మానవులకి ఒక అవకాశం కల్పిస్తూ వ్యాస భగవానుణ్ణి అక్కడ మూర్తిగా చూపించారు. కేవలం వ్యాసుణ్ణే పూజించాలా అంటే అదేమి లేదు. మన గురువులందరినీ కూడా, మన ఇష్ట గురువులు చాలామంది ఉంటారు మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, లేదా గురు పరంపరలో గురు ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ఆయా సాంప్రదాయాల ప్రకారం ఎవరైతే వాళ్ళు వంశపారంపర్యంగా గురువుని ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు కానీ, ఎవరి ద్వారా ప్రేరణ చెంది గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు కానీ నిజమైనటువంటి గురు మార్గంలో నడవటం కోసం, గురు మార్గాన్ని మన జీవితాంతము కూడా అనుసరించటం కోసం ప్రతి మానవుడు కూడా గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే అతను ఉద్ధరించబడతాడు. అంటే ఈ మానవ జన్మ సార్థకత చేసుకోవాలి అంటే గురువు తప్ప వేరే మార్గము లేదు.
గు అంటే అజ్ఞానము, రు అంటే వెలుగు. అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేవాడు గురువు. ఇక్కడ జ్యోతులు వెలిగున్నాయి, ఇన్ని జ్యోతులు వెలిగున్నాయి. అందుకనే మనం దీపారాధన చేస్తూ జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా చూస్తాం. ఆ దీపం అనేటువంటి జ్ఞానము మనల్ని ఉద్ధరింపచేస్తుంది. అందుకోసం దీపం వెలిగించాలి. దీపం ఏదో నూనె పోసో, లేకపోతే ఆవు నెయ్యి పోసో, లేకపోతే ఇంకోటి పోసో వెలిగించటం కాదు. ఆ దీపంలో వచ్చినటువంటి వెలుగులాగా మనలో ఆత్మజ్యోతి అనేటువంటిది గురుముఖాన వెలిగించుకోవాలి. అందుకని ఆ వెలుగుకు చిహ్నంగా ఇక్కడ పౌర్ణమి రోజు గురువు యొక్క ఆరాధన పెట్టడం జరిగింది. ఈ గురు పౌర్ణమి శుభవేళ కేవలం వెన్నెలలో ఆనందించటం కాదు, ఆ గురుచంద్రునిలో ఉండేటువంటి వెలుగును ఆస్వాదిద్దాం. ఆ గురుచంద్రుని ద్వారా మనం పొందేటువంటి జ్ఞానం అనేటువంటి మార్గంలో జీవించి ఆ గురుచంద్రుని యొక్క సేవకుల్లాగా మనం జీవిద్దాం. మన యొక్క తోటి వారితో, మన యొక్క కుటుంబ సభ్యులతో ఎవరైతే మనతో సహజీవనం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గురుబిడ్డలుగా భావించి వసుదైక కుటుంబంలాగా గురువు అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా బిడ్డలనుకుంటున్నాడో, గురువే తల్లై, గురువే తండ్రి, గురువే దైవమై, గురువు అన్నీ తానై జగద్గురు అయ్యాడో, ఈ జగత్తు మొత్తంలో గురువు తప్ప ఇంకా ఏమీ లేదు. మీరు నేర్చుకుంటే ప్రతి జీవి మీకు పాఠం నేర్పుతుంది. గురు చరిత్రలో ఆయన తాబేలు నా గురువు అన్నాడు, నీళ్లు ఆయన గురువు అన్నాడు, కొంగ నా గురువు అన్నాడు, ప్రతిదీ ఆయన గురువు అన్నాడు. మరి ఆయనకే గురువులు ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? మనం కూడా నేర్చుకుంటూనే ఉండాలి, జీవితం అంతా నేర్చుకుంటూనే ఉండాలి. ఈ జగత్తులో ప్రతిదీ నేర్పుతూనే ఉంటుంది. మనల్ని మనం ఎప్పుడైతే ఉద్ధరించుకోవాలని మనం అనుకుంటామో మనము ఖచ్చితంగా గురు మార్గంలోకి రావాలి. అలా గురువు యొక్క అడుగుజాడల్లో మనం జీవించాలని చెప్పి గురుపాదుకలను చూపించి, గురుపాదుకలను గుర్తుగా చూపించి మనము గురి మీద పెడితే, అంటే మన గురి ఎక్కడుంది? గురువు మీద ఉంది. ఆ గురి అంటే విశ్వాసము. మనము గురువు మీద కనుక విశ్వాసం పెట్టి ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన చూపించినటువంటి మార్గంలో మనం జీవించినట్లయితే అవుతుంది మన జన్మ సార్థకత, అవుతుంది మన జన్మ చరితార్థము. కనుక 50 మంది భక్తులు కూడా గురునామం చేయండి, గురు చరిత్రను పారాయణ చేయండి, గురు సేవ చేయండి, గురు క్షేత్రాలను దర్శించండి. మీరు ప్రతి వారిలో కూడా గురువుని మీరు చూసుకోగలిగితే మీ గురువు ప్రతి చోట కనపడతాడు. అందుకనే ముందుగా మన హృదయంలో గురువు అనేటువంటి జ్ఞానజ్యోతిని వెలిగించుకొని ఆ వెలుగే గురు పౌర్ణమి కావాలి మన జీవితంలో. గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ వారిని తమ భజనామృతంతో గానామృతంతో అభిషేకించేందుకు మన ముందున్నారు శ్రీ సాయి శ్రీనివాస్ గారి బృందం. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. मानस भजरे गुरु चरणं दुस्तर भवसागर तरणं मानस भजरे गुरु चरणं दुस्तर भवसागर तरणं मानस भजरे गुरु चरणं भजरे गुरु चरणं दुस्तर भवसागर तरणं गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय
शिवो ओंकारं भव ओंकारं भव ओंकारं भव ओम नमो बाबा ओंकारं भव ओंकारं भव ओंकारं भव ओम नमो बाबा मानस भज रे गुरु चरणं दुस्तर भव सागर तरणं मानस भज रे गुरु चरणं दुस्तर भव सागर तरणं गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो ओंकारं भव ओंकारं भव ओंकारं भव ओम नमो बाबा ओंकारं भव ओंकारं भव ओंकारं भव ओम नमो बाबा मानस भज रे गुरु चरणं दुस्तर भव सागर तरणम् अरुणारमणा श्री गुरुदेवा अरुणारमणा श्री गुरुदेवा अरुणारमणा श्री गुरुदेवा अरुणारमणा श्री गुरुदेवा शेषारमणा सद्गुरुदेवा शेषारमणा सद्गुरुदेवा शेषारमणा सद्गुरुदेवा शेषारमणा सद्गुरुदेवा अरुणारमणा श्री गुरुदेवा अरुणारमणा श्री गुरुदेवा भव भय हरणा श्री साई
सहित आनंद देवा आनंद देवा श्री साई 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 देवा अरुणारमणा श्री गुरुदेवा ఈ రోజున ఆ గురుచంద్రునికి మనమంతా స్వరాభిషేకం చేస్తూ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఆ వీణుల విందు కల్పిస్తూ ఆ గురుచంద్రుని సేవలో అందరం తరిద్దాం. दत्तात्रेया सद्गुरुदेवा दत्तात्रेया सद्गुरुदेवा दत्तात्रेया सद्गुरुदेवा दत्तात्रेया सद्गुरुदेवा देहि देहि तव श्रीपाद सेवा देहि तव श्रीपाद सेवा देहि देहि तव श्रीपाद सेवा देहि तव श्रीपाद सेवा तुम ही ब्रह्म सनातन देवा ब्रह्म सनातन देवा तुम ही ब्रह्म सनातन देवा ब्रह्म सनातन देवा विष्णु नारायण श्री वासुदेवा विष्णु नारायण श्री वासुदेवा विष्णु नारायण श्री वासुदेवा विष्णु नारायण श्री वासुदेवा पन्नगभूषण शिव महदेवा पन्नगभूषण शिव महदेवा पन्नगभूषण शिव महदेवा पन्नगभूषण शिव महदेवा देहि देहि तव श्रीपाद सेवा 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 दत्तात्रेया सद्गुरुदेवा दत्तात्रेया सद्गुरुदेवा देहि देहि तव श्रीपाद सेवा देहि देहि तव श्रीपाद सेवा तुम ही ब्रह्म सनातन देवा ब्रह्म सनातन देवा विष्णु नारायण श्री वासुदेवा विष्णु नारायण श्री वासुदेवा पन्नगभूषण शिव महदेवा पन्नगभूषण शिव महदेवा देहि देहि तव श्रीपाद सेवा देहि देहि
श्रीपादसेवा देहि देहि तव श्रीपादसेवा देहि तव श्रीपादसेवा दत्तात्रेय सद्गुरुदेवा పశూనాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ లభించటం ఉత్తమోత్తమైనది. ఈ మానవ శరీరాన్ని పురము అంటారు. ఇక్కడ స్త్రీ పురుష లింగభేదం లేకుండా శరీరం ధరించి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తములు కావాలనేదే గురు సాంప్రదాయం యొక్క ఉద్దేశం. అందుకనే ఆధ్యాత్మికంగా చెప్పేటప్పుడు పురుషోత్తముడు అని చెప్తారు. చిలకలూరుపేట పట్టణం దగ్గర పురుషోత్తమ పట్టణం అనేటువంటి ఒక గ్రామంలో ఈ దత్తుడు వచ్చిన తరువాత 153 అడుగుల స్తూపాన్ని నిర్మించి షోడశ అవతారాలుగా స్వామి 16 రూపాల్లో వెలసి నవనాదులతో కలిపి ప్రతిరోజు కూడా దత్తునితో పాటుగా సాయిని ఆరాధిస్తున్నటువంటి అద్భుత క్షేత్రం ఆ యొక్క దత్తసాయి మందిరం. అలాంటి మందిరంలో ప్రతినిత్యము కూడా ఈ గురువులు పూజలు అందుకుంటూ అభిషేకాన్ని అందుకుంటూ అద్భుతంగా ఈ గురుతత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈనాడు ఆ గురువు సన్నిధిలో మనందరము కూడా మన పూజగా ఆ గురువులకి స్వరాభిషేకం చేద్దాం. అందుకోండి. ब्रह्मतेजं साईराम सृष्टिमूलं साईराम ब्रह्मतेजं साईराम सृष्टिमूलं साईराम ब्रह्मतेजं साईराम सृष्टिमूलं साईराम ब्रह्मतेजं साईराम सृष्टिमूलं साईराम ज्ञानतेजं साईराम राजयोगं साईराम ज्ञानतेजं साईराम राजयोगं साईराम ज्ञानतेजं साईराम राजयोगं साईराम ज्ञानतेजं साईराम राजयोगं साईराम ॐ साईराम ॐ शिरडी 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 साईराम आनन्दसारं साईराम अद्वैत रूपं 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 साईराम वेदनादं साईराम लोकदीपं साईराम वेदनादं साईराम लोकदीपं साईराम वेदनाद साईराम लोकदीपं साईराम वेदनादं साईराम लोकदीपं साईराम ॐ साईराम
సాయిరాం. శాంతి మంత్రం సాయిరాం, శక్తిపీఠం సాయిరాం. శాంతి మంత్రం సాయిరాం, శక్తిపీఠం సాయిరాం. బ్రహ్మతేజం సాయిరాం, సృష్టి మూలం సాయిరాం. బ్రహ్మతేజం సాయిరాం, సృష్టి మూలం సాయిరాం. జ్ఞానతేజం సాయిరాం, రాజయోగం సాయిరాం. జ్ఞానతేజం సాయిరాం, రాజయోగం సాయిరాం. ఆనందసారం సాయిరాం, అద్వైత రూపం సాయిరాం. ఆనందసారం సాయిరాం, అద్వైత రూపం సాయిరాం. వేదనాదం సాయిరాం, లోకదీపం సాయిరాం. వేదనాదం సాయిరాం, లోకదీపం సాయిరాం. దీనబంధు సాయిరాం, ప్రేమ సింధు సాయిరాం. దీనబంధు సాయిరాం, ప్రేమ సింధు సాయిరాం. ఓం ఓం సాయిరాం, ఓం షిరిడి 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 సాయిరాం. ఓం సాయిరాం, ఓం షిరిడి సాయిరాం. గురునామం చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో 2 మాటల్లో చెప్తాను. గు అంటే గకారంతో ఏర్పడేటువంటి ఒక అక్షరం, రు అంటే రకారంతో ఏర్పడేటువంటి అక్షరం. ఈ గా అనేటువంటి దాంట్లో గా మరియు ఊ అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి. రా అనేటువంటి అక్షరంలో రాతో పాటుగా ఊ ఉంది, రెండిట్లో కూడా ఊ ఉంది. ఈ గా అనేటువంటి అక్షరాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఉదాహరణకి గం గణపతయే నమః లేకపోతే గ్లౌమ్ అనేటువంటి బీజం, ఇది ఎంతో శక్తివంతమైన బీజం, జ్ఞాన బీజము. రకారము అనేటువంటిది శక్తి బీజము. మీరు రామ అనేటువంటి మాట మొదట రా అనేటువంటి దాంతో అక్షరంతో ప్రారంభమవుతుంది, తర్వాత మా అనేటువంటి అక్షరంతో ముగిస్తుంది. రా అన్నప్పుడు నోట్లో నుంచి బయటికి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది, నోరు తెరుచుకుంటాం. రా అన్నప్పుడు 2 పెదాలు కూడా తెరుచుకుంటాయి. మా అన్నప్పుడు నోరు మూసుకుంటుంది. అంటే మనం మాట్లాడేటువంటి మాటలో ఎక్కడైతే రకారం ధ్వనిస్తుందో, మకారం ధ్వనిస్తుందో, ఈ నామంలో ఎక్కడైతే ఈ 2 అక్షరాలు వచ్చినంత మాత్రం చేత మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. బయట ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఈ మాతో ఆగిపోతుంది. అందుకని గురునామం ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీతో బాడీ అంతా నిండిపోయి బయట ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా గురునామమే రక్షణగా ఉంటుంది. అందుకని గురునామాన్ని ఏ గురువు నామమైనా సరే ప్రతిరోజు కూడా జపం చెయ్యమని గురువులు మన చేత ఈ గురునామం చేయిస్తూ ఉంటారు. సాయిరాం 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 సాయిరాం
क्षण भजे हम सदा तेरो नाम 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 गाएंगे सदा सुबह और शाम गाएंगे सदा सुबह और शाम कोई कहे तुझे जानकी रामा 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 कोई पुकारे राधे श्याम कोई पुकारे राधे श्याम कोई पुकारे राधे श्याम कोई पुकारे राधे श्याम हमारे लिए तुम साईं भगवान 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 गाएंगे सदा सुबह और शाम 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 साईं राम साईं राम साईं राम साईं राम गाएंगे सदा सुबह और शाम गाएंगे सदा सुबह और शाम हर एक पल में हर एक क्षण में हर एक पल में हर एक क्षण में भजे हम सदा तेरो नाम भजे हम सदा तेरो नाम गाएंगे सदा सुबह और शाम गाएंगे सदा सुबह और शाम कोई कहे तुझे जानकी रामा कोई कहे तुझे जानकी रामा कोई पुकारे राधे श्याम कोई पुकारे राधे श्याम हमारे लिए तुम साईं भगवान 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 गाएंगे सदा सुबह और शाम 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 साईं राम साईं राम ఈ గురు పౌర్ణమి శుభ సందర్భంగా మనందరికీ కూడా గురు ప్రసాదం అంటే మహదానందం కలిగిస్తుంది. ఈ గురువు ఇచ్చేటువంటి ప్రసాదం ఏమిటో తెలుసా? గురువు తాకి ఏ వస్తువైనా ఇవ్వనివ్వండి. కొన్ని చోట్ల పెడితే గురువు మనకి సింధూరం పెడతారు,
కొన్ని చోట్ల భస్మం పెడుతూ ఉంటారు, లేదంటే గురువు చేత్తో పవిత్రం చేసి ఏదైనా వస్తువు ఇస్తూ ఉంటారు. మరి ఈ రోజుల్లో అటువంటి సద్గురువులు మనకి లభించరు. మరి లభించినా కూడా వారి యొక్క దర్శన భాగ్యము, వారి చెంతకు వెళ్ళి గురు ప్రసాదం తీసుకునేటువంటి అవకాశం అందరికీ లభించకపోవచ్చు. కానీ ఈ రోజున మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఈ గురు ప్రసాదాన్ని అందుకోండి. మనం అందరం కూడా కలిసి ఇక్కడ చేస్తున్నటువంటి ఈ స్వరాభిషేకం ద్వారా వచ్చేటువంటి శక్తి తరంగాలు వీణుల విందుగా అందుకుంటున్నటువంటి ఆ ప్రేక్షకులందరూ, వినేవారందరికీ కూడా ఆ యొక్క శబ్దం రూపంలో గురుప్రసాదం అందుతూనే ఉంది కదా. మరి స్వీకరించండి మరొక గురుప్రసాదాన్ని. प्रेम ईश्वर है, ईश्वर प्रेम है। 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 हर धड़कन में साई समा है, ईश्वर प्रेम है। हर धड़कन में साई समा है, ईश्वर प्रेम है। हर धड़कन में साई समा है, ईश्वर प्रेम है। हर धड़कन में साई समा है, ईश्वर प्रेम है। ईश्वर है, ईश्वर प्रेम है। प्रेम ईश्वर है, ईश्वर प्रेम है। राम रहीम कृष्ण करीम, राम रहीम कृष्ण करीम। राम रहीम कृष्ण करीम। बोलो राम रहीम कृष्ण करीम। जो राष्ट्र इस नानक, जो राष्ट्र यीशु नानक। जो राष्ट्र इस नानक। जो राष्ट्र यीशु नानक। कोई बिना जपो रे मनवा, ईश्वर प्रेम है। 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 प्रेम ईश्वर है, ईश्वर प्रेम है। प्रेम ईश्वर है, ईश्वर प्रेम है। हर धड़कन में साई समा है, ईश्वर प्रेम है। हर धड़कन में
यीशु नानक सौराष्ट्र यीशु नानक कोई भी नाम जपो रे मनुआ ईश्वर प्रेम है कोई भी नाम जपो रे मनवा ईश्वर प्रेम है कोई भी नाम जपो रे मनुआ ईश्वर प्रेम है कोई भी नाम जपो रे मनवा ईश्वर प्रेम है प्रेम ईश्वर है ईश्वर प्रेम है అద్భుతం, పరమాద్భుతం. గురుసేవ బహు అద్భుతం. గురు పౌర్ణిమ రోజున గురు సేవలో గడపాలనుకోవటం మహా అద్భుతం. మనం గురుసేవ పేరుతో గురువుకి అభిషేకం చేసిన, గురువు పేరు మీద అన్నదానం చేసిన, గురువు పేరు మీద ఏదైనా దానం చేసిన, వస్తువులు ఇచ్చినా, లేదా మనం శారీరకంగా ఆ గురుసేవలో పాల్గొన్నా వచ్చేటువంటి అనుగ్రహం ఒక అద్భుతం. అందుకనే తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, భార్యాబిడ్డలు ఉన్నా ఒకసారి జీవితంలోకి గురువు వస్తే గురువుని మించి ఇంకా ఎవరిని కూడా ప్రేమించం. అంటే గురువే ప్రేమ స్వరూపం. గురువు చూపించేటువంటి ప్రేమ ముందు మన బంధాలేవి కూడా సరిపోవు. అందుకనే గురువుని ప్రేమిస్తూ ఉంటే గురువుకి దగ్గరవుతామట. అందుకనే ప్రేమ స్వరూపంలో గురువు వచ్చి మనందరినీ కూడా ఎంతో ప్రేమిస్తూ ఆ ప్రేమని వ్యక్తం చేసేలాగా ఆ ప్రేమ గానామృతాన్ని అందిస్తున్నాడు. మరి ఇంకా ఆ గానామృతంలో తడిసి ముద్దవుదామా? మరి తదుపరి గీతాలలో ఆ ప్రేమ వర్షం చూడండి. अमरा राम सुमा रामचरी कामधेनु क्षीरालतो साईनाथनी पावनमूर्तिकी अभिषेकं क्षीराभिषेकम् सुरकल्पलता सुरबिरसुमाला सुरुचिर सुमधुरमकरन्दंतो साईनाथनी मङ्गलमूर्तिकी अभिषेकं मधुराभिषेकम् अभिषेकं मधुराभिषेकम् मलयमहीधर शिखरवनान्तर चन्दन सुखशीतलगन्धंतो साईनाथनी सुन्दरमूर्तिकी अभिषेकं चन्दनाभिषेकम् अभिषेकं चन्दनाभिषेकम् श्रीहरिपदराजीव समुद्भव गगन गंगा पावन श्रीकरमुला साईनाथनी श्रीकरमूर्तिकी अभिषेकं नीराभिषेकम् साईनाथुनी श्रीकरमूर्तिकी अभिषेकं नीराभिषेकम् नीपवहे जसमीपदुनी गता आदिव्याधि निरोधि उदितो नीपवहे जसमीपदुनी गता आदिव्याधि निरोधि उदितो साईनाथनी ते
పూజ్యాభిషేకం పూజ్యాభిషేకం జయ హో సాయి జయం జయం నీ పద కమలములకు జయం జయం జయ హో సాయి జయం జయం నీ పద కమలములకు జయం జయం జయ హో సాయి జయం జయం నీ పద కమలములకు జయం జయం జయ హో సాయి జయం జయం నీ పద కమలములకు జయం జయం జయ హో సాయి జయం జయం నీ పద కమలములకు జయం జయం జయ హో సాయి జయం జయం నీ పద కమలములకు జయం జయం. మనం ఆరాధించే పద్ధతుల్లో సగుణోపాసన నిర్గుణోపాసన అని 2 ఉపాసనలు ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి విధానం అంతా కూడా సగుణోపాసన. అంటే మన ఎదురుగా ఒక మూర్తిని పెట్టుకొని ఆ మూర్తి ద్వారా భగవంతునికి దగ్గరయ్యేటువంటి ప్రక్రియ చేస్తున్నాం. ఈ సృష్టి ప్రారంభమైంది శబ్దం ద్వారా ప్రారంభమైందని సగుణోపాసనలో నాదోపాసన అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి సాధనా ప్రక్రియ మన ఋషులు కనిపెట్టారు. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి మనం శబ్దం ద్వారా ఉపాసించినట్లయితే భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఈ శబ్దం ద్వారా ఎవరైతే భగవంతుణ్ణి ఉపాసిస్తారో వారందరూ కూడా ఎన్ని జన్మలు కర్మలు చేసుకున్నా కూడా ఆ కర్మలన్నీ కూడా క్షయమవ్వటానికి ఆ ఉపాసనలో గురునామం ఉన్నట్లయితే గురునామంతో మనం చేసే నాదోపాసన అనేటువంటి ఈ ఆరాధన భజతే ఇది భజన. అంటే భజిస్తూ మనం చేస్తున్నటువంటి భజన ద్వారా ఈ నాదోపాసనలో నాదబ్రహ్మైనటువంటి ఆ పరబ్రహ్మని ఆరాధిద్దాం, అనుగ్రహాన్ని సాధిద్దాం. अंतरज्योत जलाओ साई अंतरज्योत जलाओ साई अंतरज्योत जलाओ साई अंतरज्योत जलाओ साई ब्रह्म सनातन दया करो ब्रह्म सनातन दया करो ब्रह्म सनातन दया करो ब्रह्म सनातन दया करो हे पूर्ण ज्योतिर्मयी 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 शिव शक्ति मयि कृपा करो शिव शक्ति मयि कृपा करो शिव शक्ति मयि कृपा करो शिव शक्ति
सनातन दया करो, दया करो हे पूर्ण ज्योतिर्मयी, दया करो हे पूर्ण ज्योतिर्मयी, शिव शक्ति मयि कृपा करो, शिव शक्ति मयि कृपा करो, दीन दयामयि पतित पावनी, दीन दयामयि पतित पावनी, साई जगत जननी दया करो, साई जगत जननी कृपा करो, साई जगत जननी कृपा करो, साई जगत जननी कृपा करो, अंतर ज्योत जलाओ साई। గురునామం ఎక్కడైతే జపించబడుతుందో, ఎక్కడైతే స్మరించబడుతుందో, ఎక్కడైతే కీర్తించబడుతుందో ఆ స్థలం పావనమవుతుంది. ఆ విన్నటువంటి గురునామాన్ని ఆలకించినటువంటి వాళ్ళు పునీతులవుతారు. శబ్దం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకున్నాం కదా. ఎక్కడైతే ఆ శబ్దం నుండి వచ్చేటువంటి పాజిటివ్ వైబ్స్, సానుకూల తరంగాలు అంటారు తెలుగులో, గురువు ఎక్కడ అడుగుపెట్టినా, గురువు ఎక్కడ నివసించినా, గురువు ఎక్కడ తపస్సు చేసినా, గురువు ఎక్కడ నడయాడినా, గురువు ఒక్క క్షణం పాటు అక్కడ ఉంటే ఆ ప్రదేశం పవిత్రమవుతుంది. ఆ గురువుని మనసులో పెట్టుకొని మనల్ని మనం పవిత్రం చేసుకునేదే గురునామం. అలా గురునామంతో పవిత్రమైనటువంటి భూములు కొన్ని ఈరోజు కూడా కొన్ని ఆ ప్రదేశంలో ఏర్పాటు చేస్తే అవి జ్ఞాన భండాగారాలుగా, అక్కడ నుండి మేధావులు తయారట్లుగా ఆ ప్రదేశాలను చూస్తున్నాం. అటువంటి ఊరే అవనిగడ్డ. ఆ అవనిగడ్డ అంటే తెలుగు రాష్ట్రాల్లో బీఈడి చదువుకోవాలంటే, టీచర్లు తయారవ్వాలంటే ఆ అవనిగడ్డలో కోచింగ్ తీసుకుంటే ఎంతోమంది టీచర్లు, ఎంతోమంది ఉపాధ్యాయులు తయారయ్యారు. అటువంటి గురువు యొక్క స్పర్శతో పునీతమైనటువంటి ఆ గురుగడ్డ అవనిగడ్డ నుండి ఈ రోజున సాక్షాత్తు ఆ గురు దత్తాత్రేయుడు వచ్చాడు. మరి ఎందరినో పునీతుల్ని చేస్తూ జ్ఞానులుగా చేస్తున్నటువంటి ఆ గురువు మనందరికీ దర్శనమిస్తూ మనల్ని కూడా ఉద్ధరించడానికి, మనలో ఉన్నటువంటి అజ్ఞానాగ్నిని దహించడానికి ఈరోజు మనం గానామృతంతో చేస్తున్నటువంటి ఈ భజన యజ్ఞానికి మీరందరూ కూడా ఆహ్వానితులే. ఈ యజ్ఞంలో పాల్గొనండి, ఆ గురుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. राधे गोविंद कृष्ण मुरारे, राधे गोविंद कृष्ण मुरारे, राधे गोविंद कृष्ण मुरारे, राधे गोविंद कृष्ण मुरारे, जय साई मुकुंद मुरारे, जय साई मुकुंद मुरारे, शिरडी साई मुकुंद मुरारे, शिरडी साई मुकुंद मुरारे, राधे गोविंद कृष्ण मुरारे, राधे गोविंद कृष्ण मुरारे, नंदा नंदा राधा
मुकुन्द मुरारे राधे गोविन्द कृष्ण मुरारे राधे गोविन्द कृष्ण मुरारे राधे गोविन्द कृष्ण मुरारे राधे गोविन्द कृष्ण मुरारे जय साई मुकुन्द मुरारे जय साई मुकुन्द मुरारे शिरडी साई मुकुन्द मुरारे शिरडी साई मुकुन्द मुरारे राधे गोविन्द कृष्ण मुरारे राधे गोविन्द कृष्ण मुरारे नन्दानन्द राधे गोविन्द नन्दानन्द राधे गोविन्द नन्दानन्द राधे गोविन्द नन्दानन्द राधे गोविन्द साई गोविन्द राधे गोविन्द साई गोविन्द राधे गोविन्द शिरडी साई मुकुन्द राधे गोविन्द शिरडी साई गोविन्द शिरडी साई मुकुन्द मुरारे शिरडी साई मुकुन्द मुरारे शिरडी साई मुकुन्द मुरारे शिरडी साई मुकुन्द मुरारे राधे गोविन्द कृष्ण मुरारे కృష్ణుణ్ణి ఒక్కసారి తలుచుకుంటే ఈ జగత్తును తలుచుకున్నట్లే. మరి ఈనాటి కృష్ణుడైనటువంటి గురువుని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చు. గుణాతీతుడు రూపాతీతుడు అయినటువంటి వాడు ఒక్క గురువు మాత్రమే. మనం గురువుని కేవలం ఒక ఆకారానికి పరిమితం చేస్తున్నాం, ఒక కులానికి పరిమితం చేస్తున్నాం, ఒక మతానికి పరిమితం చేస్తున్నాం. గురువుకి వాస్తవానికి రూపం లేదు. మనం చెప్పుకున్నట్లుగా సగుణోపాసన నిర్గుణోపాసనలో ఆయన ఏ ఉపాసనని మనం ఎంచుకున్నా, ఏ ఉపాసనలో ఉన్నా స్వీకరించేటువంటి పరబ్రహ్మము ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు గురువు. అంటే సృష్టికర్త ఈ జగత్తును సృష్టించాడు, జగత్తును నడిపిస్తున్నాడు, జగత్తును మరలా తనలోకి లయం చేసుకుంటున్నాడు. అందుకనే మనం ముద్దుగా దేవుణ్ణి ఏమని పిలుస్తాం? గాడ్ అంటాం. జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్ట్రాయర్. గురువు ఈజ్ నథింగ్ బట్ గాడ్. అందుకనే మూడు తలలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా గురు రూపంలో దర్శనమిచ్చి గురువు వేరు కాదు, దేవుడు వేరు కాదు, మీరు చూస్తున్నదంతా గురుమయమే అని చెప్పడానికి మూడు తలలతో వచ్చినటువంటి జగద్గురు స్వరూపమే దత్తాత్రేయుడు. కనుక ఈ రోజున చేసేటువంటి గురునామము ఎంతో శక్తివంతము, ఎంతో శీఘ్రంగా ఫలితం ఇవ్వడానికి ఉపయోగపడే అత్యుత్తమమైనటువంటి సాధనం. అందుకనే ఈ రోజున మనం చేసేటువంటి గురునామ స్మరణలో అందరూ పాల్గొనండి, ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి. गुरुदेवा प्रिय देवा साई देवा दयामया गुरुदेवा प्रिय देवा साई
शेखर विभूति सुन्दर शशाङ्क शेखर विभूति सुन्दर शशाङ्क शेखर साई शङ्कर दया करो साई शङ्कर दया करो साई शङ्कर दया करो साई शङ्कर दया करो गुरुदेवा प्रिय देवा साई देवा दयामया गुरुदेवा प्रिय देवा साई देवा गोकुलनन्दन साई गोपाला गोकुलनन्दन साई गोपाला गोकुलनन्दन साई गोपाला गोकुलनन्दन साई गोपाला रघुकुल भूषण साई रामा रघुकुल भूषण साई रामा रघुकुल भूषण साई रामा रघुकुल भूषण साई रामा हे मदनान्तक दया करो हे मदनान्तक दया करो हे मदनान्तक दया करो हे मदनान्तक दया करो गुरुदेवा प्रिय देवा साई देवा दयामया गुरुदेवा प्रिय देवा साई देवा विभूति सुन्दर शशाङ्क शेखर विभूति सुन्दर शशाङ्क शेखर साई शङ्कर दया करो साई शङ्कर दया करो साई शङ्कर दया करो साई शङ्कर दया करो गुरुदेवा प्रिय देवा साई देवा दयामया गुरुदेवा प्रिय देवा साई देवा गोकुलनन्दन साई गोपाला गोकुलनन्दन साई गोपाला रघुकुल भूषण साई रामा रघुकुल भूषण साई रामा हे मदनान्तक दया करो हे मदनान्तक दया करो हे मदनान्तक दया करो हे मदनान्तक दया करो गुरुदेवा प्रिय देवा साई देवा दयामया గురువు అంటే మనకి కంటికి కనిపించేటువంటి కొంతమంది వ్యక్తులు కాదు, ఆ వ్యక్తుల రూపంలో ఉన్నటువంటి శక్తి. మనం ఈ ప్రపంచంలో సృష్టిలో 84 రకాల జీవరాశులను చూస్తున్నాం. వాటిల్లో ప్రాణం రూపంలో ఉన్నది గురువే. తరువాత మనం భగవంతుణ్ణి మొదలుకొని మన బంధాలన్నీ కూడా విశ్వాసం రూపంలో, అంటే మనం విశ్వాసం ఉంటేనే
వాళ్ళతో మనం చెలిమి చేస్తాం, బంధం నిలబడుతుంది. ఆ విశ్వాసం రూపంలో ఉన్నది గురువే. కంటికి కనపడేటువంటి పంచభూతాలతో మనకి పరిపాలిస్తూ కనపడుతున్నాడు. ఆ పంచభూతాలు గురువే. మన దేహంలో ఉన్నటువంటి పంచేంద్రియాలు గురువే. మనస్సు గురువే. మనం తినేటువంటి ఆహారము గురువే. మంత్రము గురువే. ఈ లోకాలన్నీ గురువే. అన్నిటికంటే ముఖ్యమైనది నామము గురువే. అందుకనే మనుషులు పేరు పెట్టుకుంటారు నామము అని. ఏదో ఒక పేరు పెట్టుకుంటాం కదా, ఆ నామాన్ని మీరు గురువుగా భావించి, ఒక గురునామాన్ని కాదు, మీ ఇంట్లో పిల్లాడికి సాయి అనే పేరు పెట్టుకున్నారు, లేదా దత్తా అనే పేరు పెట్టుకున్నారు. మీరు 24 గంటలు కూడా ఆ నామాన్ని ఉచ్చరించినా కూడా గురువు అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఆ నామం రూపంలో ఉన్నటువంటి గురుసేవని ఈ గురు పౌర్ణమి రోజు మనసారా చేసుకుందాం, గురువు అనుగ్రహాన్ని పొందుదాం. ब्रह्मा गुरु विष्णु महेशा गुरु ब्रह्मा गुरु विष्णु महेशा सद्गुरु साई शिरडी पुरीशा नमोस्तुते साई महेशा नमोस्तुते साई महेशा नमोस्तुते साई महेशा
గురువుని భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేస్తూ ఉంటే గురువు ఎంతో ప్రసన్నుడవుతాడు. గురు చరిత్ర పారాయణ చేసినట్లయితే తన దగ్గరకు వచ్చినటువంటి భక్తుల్ని అనుగ్రహించడానికి నీవు భక్తితో స్తోత్రం చేయమని చెప్తాడు. అలా భక్తితో స్తోత్రం చేస్తే సందేహాలు లేకుండా, సంకోచాలు లేకుండా ఎవరైతే ఈ భజనలో పాల్గొన్నారో, వీక్షిస్తున్నారో మీరందరూ కూడా నిరంతరము గురువుని స్తోత్రం చేస్తే ఆ స్తోత్రప్రియుడైనటువంటి గురువు మీ మనోకామలను సిద్ధింపచేస్తాడు. అటువంటి గురు స్తోత్రాలలో అత్యంత అద్భుతమైనది సిద్ధమంగళ స్తోత్రము. ఇక్కడ మనం ఈరోజు ఆరాధించుకుంటున్నటువంటి సాయినాథుడు ఆ దత్తుని యొక్క స్వరూపమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో అందరినీ కూడా అనుగ్రహింపచేసేటువంటి సులభమైనటువంటి సాధనంగా సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పబడింది. ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యము పారాయణ చేసినా, చక్కగా స్తోత్రాన్ని ఆలకించినా ఆ స్తోత్రం విన్న వెంటనే ఆ శ్రీపాదుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. మరి ఈరోజు చివరిగా ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని మనకి వినిపించడానికి ఆ దత్తుడే సాయని భావించి ఆ శ్రీపాద శ్రీవల్లభుని యొక్క చరితామృతంలో శ్రీ షిరిడి సాయినాథుల వారి గురించి చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఆదర్శంగా తీసుకొని చిలకలూరిపేట పురుషోత్తపట్నం వారు శ్రీపాద శ్రీవల్లభుడిని అలాగే సాయినాథుల్ని ఒకే స్తూపం మీద 30 అడుగుల గొప్ప దత్తసాయి బృందావనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ శ్రీపాద శ్రీవల్లభుడు ఆ యొక్క షిరిడి సాయినాథులు ఒకటే అని దత్తభక్తులందరూ కూడా సేవించుకునే విధంగా గురుతత్వాన్ని అందించడానికి ముందుకొచ్చారు. ఆ దేవాలయాన్ని నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ రోజున మనకి సిద్ధమంగళ స్తోత్రాన్ని అందించబోతున్నారు. ఆలకిద్దామా మరి? శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, 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 శ్రీపాదరాజం శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి నాథ సురేఖ శ్రీరాగీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ, ఋషీశ్వర దుహితానందన పాపనార్యంత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ, సవితృకాటక జైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ, సౌమాది దేవ లక్ష్మి కన్న సంఖ్యాబోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ, పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ, సోమదీనందన నరహరినందన దత్త దేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ, దీపికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, జయ విజయీ భవ దిగ్విజయీ భవ
దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా సింహయతివర దిగంబరా దిగంబరా దత్త దిగంబరా నృసింహయతివర దిగంబరా దిగంబరా దత్త దిగంబరా మాణిక్య ప్రభువర దిగంబరా దిగంబరా దత్త దిగంబరా మాణిక్య గురువర దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ స్వామి సమర్థ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ స్వామి సమర్థ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శిరిడి సాయి దిగంబరా దిగంబరా దత్త దిగంబరా షిరిడి సాయి దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ యోగి రాజా దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ యోగి రాజా దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ అత్రివరద దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ అత్రివరద దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ దత్త ప్రభువే దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ దత్త ప్రభువే దిగంబరా దిగంబరా దత్త దిగంబరా కాలాగ్ని శమన దిగంబరా దిగంబరా దత్త దిగంబరా కాలాగ్ని శమన దిగంబరా దిగంబరా దత్త దిగంబరా యోగి జన వల్లభ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా యోగి జన వల్లభ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా లీలా విశ్వంబర దిగంబరా దిగంబరా దత్త దిగంబరా లీలా విశ్వంబర దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ సిద్ధరాజ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీ సిద్ధరాజ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా జ్ఞానసాగర దత్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా జ్ఞానసాగర దత్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా విశ్వంబరాయ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా విశ్వంబరాయ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా మాయాముక్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా మాయాముక్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా మాయాయుక్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా మాయాయుక్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీయాది గురువే దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీయాది గురువే దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శివరూప దత్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శివరూప దత్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా దేవదేవ దత్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా దేవదేవ దత్త దిగంబరా దిగంబరా దత్త దిగంబరా దిగంబరాయ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా దిగంబరాయ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీకృష్ణ శ్యామ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి గురుదేవ దత్తకు ద్వారకామాయికి सनातन सारथी साई सनातन सारथी साई सनातन सारथी साई सनातन सारथी साई
జై గురుదేవండి. అందరికీ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది భక్త శిఖామణులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మా మిత్రుడు శ్రేయోభిలాషి నా ఆత్మబంధువు మూర్తి గారు, అలాగే మా అమ్మాయి శ్రీవాణి ఎంతో కృషి చేసి, గురుతుల్యులు గురుప్రసాద్ గారు, చిరంజీవులు ఎంతో చక్కగా మనతో కలిసి మెలిసి మనస్ఫూర్తిగా మమేకమై ఈనాటి గానామృతాన్ని గానంతో స్వామికి అభిషేకం చేసి స్వామి మనసు దోసుకున్నటువంటి పుణ్యజీవులం మనమంతా. కనుక భగవద్బంధువులారా, ఇంతటితో ఈ రోజుకి తృప్తిపడండి. పరమ పవిత్రమైనటువంటి గురు పూజోత్సవంలో చివరిగా బాబావారికి మహామంగళహారతిని సమర్పించవలసిందిగా కోరుతున్నాం. स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडि क्षेत्रवासाय दिव्यमङ्गलम् स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडि क्षेत्रवासाय दिव्यमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडि क्षेत्रवासाय दिव्यमङ्गलम् स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडि क्षेत्रवासाय दिव्यमङ्गलम् दिव्यमङ्गलम् स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडि क्षेत्रवासाय 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 दिव्यमङ्गलम् शिरडि क्षेत्रवासाय दिव्यमङ्गलम् शिरडि क्षेत्रवासाय दिव्यमङ्गलम्. వీక్షించారుగా గురు పౌర్ణమి మహోత్సవాన్ని. మరో విశేష కార్యక్రమంతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్కారం.